సింధూర్ బృందాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు. పహల్గాం ఉగ్రదాడి, భారత్ ప్రతిస్పందనపై ప్రపంచ దేశాలకు వివరించి వచ్చిన పార్లమెంటు సభ్యుల కమిటీలు భారత్ దౌత్యనీతికి వన్నె తెచ్చారంటూ ఆనందం వ్యక్తం చేసిన ప్రధాని అన్ని బృందాల సభ్యులతో మాటామంతి సారథులకు ప్రత్యేక అభినందనలు. విదేశాల వైఖరిపై ప్రధాని మోడీకి వివరించిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నివాసంలో 7 బృందాలతో సమావేశం. చివరలో అందరితో గ్రూప్ ఫోటో దిగిన భారత ప్రధాని నరేంద్ర మోడీ. పూర్తి వివరాల్లోకి వెళితే, పహల్గాం ఉగ్రదాడి వివరాలను ప్రపంచ దేశాలకు వివరించి చెప్పేందుకు విదేశీ పర్యటన చేసిన భారత పార్లమెంటు సభ్యుల బృందాలు మన దేశానికి తిరిగి వచ్చాయి. ప్రధాని మోడీ తన నివాసంలో ఈ బృందాలతో భేటీ అయ్యారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన దేశం వైఖరిని తెలియజేయడంలో ఈ బృందాల సభ్యులు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రశంసించారు. భారత దౌత్యనీతికి వన్నె తెచ్చారంటూ మోడీ ఆనందం వ్యక్తం చేశారు. అన్ని బృందాల సభ్యులతో మోడీ మాట్లాడారు. బృందాలకు నాయకత్వం వహించిన ఎంపీలను ప్రత్యేకంగా అభినందించారు. ఆయా సభ్యులు భుజాలపై చేయి వేసి ముచ్చటిస్తూ మరి వారి పనితీరు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బృందాల సభ్యులు తమ పర్యటన విశేషాలను ప్రధాని మోడీతో పంచుకున్నారు. విదేశాల వైఖరిపై ప్రధాని మోడీకి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వివరించి చెప్పారు. 7 బృందాల సభ్యులతో ప్రధాని మోడీ గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ప్రత్యేకంగా అభినందించారు. ఈ బృందాలు 33 దేశాల రాజధానులు, యూరోపియన్ యూనియన్లో పర్యటించాయి.